సార్ పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎన్నికల ముందు చాలా హామీలు ఇచ్చారు. చాలా పెద్ద పెద్ద మాటలైతే చెప్పారు. అధికారంకి వచ్చారు. కూటమిలో ఈ రోజున గేమ్ చేంజర్‌గా మారారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కొంచెం చెదిరినటువంటి నాయకుడిగా ఉన్నారు. గేమ్ చేంజర్‌గా ఉన్నారు. మోడీ గారు కూడా తుఫాన్ అని చెప్పి అంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని. ఎన్నికల ముందు చెప్పిన మాటలకి అధికారంకి వచ్చిన తర్వాత అప్పటికప్పటికి ఎలా ఉంది? లేదు లేదు అంటే ఆయన ఎప్పుడు కూడా ఆయన ఆలోచనలో మార్పు లేదు. నిరంతరం కూడా ఆయన ఏంటంటే ఈ సమాజానికి ప్రజలకు ఏదో చేయాలి, మనం ఏదో మార్పు తీసుకురావాలి. ఈ రాజకీయ వ్యవస్థలో ఎంతసేపు డబ్బు సంపాదన ఈ పీడించడమే అది కరెక్ట్ కాదు. మార్పు రావాలి, మన రాష్ట్రాన్ని మనం బాగు చేసుకోవాలి, కేంద్రం సపోర్ట్ పూర్తిగా తీసుకోవాలి. మనం ఎక్కడైనా కానీ మనం తప్పు చేయని చెప్పి మనం తల వంచవసరం లేదు అన్నటువంటి ఆలోచనతో ఆయన ఉన్నారు. ఇప్పటికీ అది ఆలోచన అయింది. ఇది ఎక్కడా కూడా ఆయన రాజీ పడే సమస్య లేదు దాంట్లో. కాకపోతే ఏంటంటే ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి ఇవాళ ఆలోచన చేసి నడవలసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇది ఏదో ఒకరిద్దరితో జర్నీ చేసేటువంటి వ్యవస్థ కాదు. దాదాపు 5.5 కోట్ల మంది ప్రజల యొక్క జీవితాలు వాళ్ళ మీద ఆధారపడి ఉంటాయి. మనం చేసుకునే గవర్నమెంట్లో తీసుకునేటువంటి నిర్ణయాల మీద అనేకమైనటువంటి కుటుంబాలు దెబ్బతినే పరిస్థితి వస్తుంది. ఆర్థిక వ్యవస్థలు ఇవన్నీ చూసుకోవాలి కనుక మనం మామూలుగా జనరల్గా ఎవరమైనా కానీ మాట్లాడతాం, కానీ అది ఆచరణలోకి వెళ్ళిన తర్వాత కానీ అవన్నీ కూడా మనకు తెలియాలి. అందుకని ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానాలు ఎక్కడా మారలే. ఆయన ఆ రోజు ఒక మాట మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ వైపుగా లంచాలో లేదా ఇంకోటో అధికార దుర్వినియోగం అట్లా చేయాలన్నటువంటి ఆలోచన ఆయనకి 1 పాయింట్ కాదు కదా, ఎక్కడ కూడా లేదు, అది రాదు. ఎందుకంటే ఆయన మిగతా ఎవరైనా ఏదన్నా తప్పు చేసినా నిరాశిస్తున్న వాళ్ళకి ఏదన్నా చెయ్యాలి, వాళ్ళని మార్చాలి అనేటువంటి ఆలోచన తప్పించి వేరే. కాకపోతే ఏంటంటే సమాజంలో పూర్తిగా అంతా కూడా కుళ్ళిపోయి ఉంది. కొండంతా 99% కుళ్ళిపోయి చివరి ఉంటే అది తినడానికి కూడా పనిచేయదు. అట్లాగేంటంటే ఈ రాజకీయ వ్యవస్థ అంతా కూడా మొత్తం ప్రజల్ని పాడు చేశారు. నాయకులు పూర్తిగా విశ్వం దీంతో ఉంది వ్యవస్థ అంతా కూడా, అన్ని వర్గాలు కూడా, అది అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు. ఇంతకుముందు ఎవరో ఒకరో ఇద్దరు ఉండేవాళ్ళు అవినీతి పరులు, అధికారులు కానీ లేకపోతే నాయకులు కానీ. ఇప్పుడు 95%, 98% వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఉన్నప్పుడు ఒక పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఏమి ఎమ్మటే మార్చేయలేరు. అది క్రమంగా రావాలి, అది ప్రజల్లోంచి రావాలని ఆయన చూస్తూ ఉన్నారు. అది ప్రజల్లో తీసుకురావడం కోసమే మనం పాడేరు చూసాం. మరి గిరిజన ప్రాంతాల్లో ఆయన వెళ్ళి రోడ్లు వేయటం, కానీ గిరిజన ప్రాంతాల్లో చెప్పులు లేకుండా తిరుగుతున్నారు, పాదరక్షలు లేకుండా. అంటే ఒక గ్రామానికి పాదరక్షలు ఇచ్చినటువంటి పరిస్థితి.